హైటెక్ హరిదాసులుగా కూడా మారుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమైనా గానీ ప్రతి నివాసం వద్దకొచ్చి హరిలో రంగా హరి అంటూ శ్రీరామ సంకీర్తన చేసే హరిదాసులు ఒక ద్విచక్ర వాహనాలకు పరిమితమయ్యారు. ఏంటి కారణం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి. ఇదివరకు నడుచుకుంటూ కాళ్ళకి గజ్జెలు పెట్టుకునే ఈ హరిదాసులు పూర్తిగా ద్విచక్ర వాహనాలకే పరిమితమయ్యారు. ఏంటి కారణం? స్వామి ఇదివరకు ఇప్పటికి చాలా మార్పొచ్చింది స్వామి. అంటే పూర్వం నుంచి నడిచి తిరిగేవాళ్ళం. అప్పుడు కొద్దిగా వయసు ఉండేది. చాలా జాగ్రత్తగా తిరిగేవాళ్ళం స్వామి. మరిప్పుడు అలాగా రాను రాను ఈ ముడుకులు అవి పనిచేయక ఇలాగా ఈ బండి మీద తిరగడం అవుతుంది స్వామి. పూర్వం నుంచి వచ్చిన ఆచారం మానుకోలేక మేము ఈ బండి మీద ధనుర్మాసం ప్రారంభించిన కాడ్నుంచి అది నెలగంట పెట్టే కాడ్నుంచి సంక్రాంతి వరకి ఈ 30 రోజులు గూడా ప్రతిరోజు గ్రామంలోనూ ఈ హరినామ సంకీర్తనం చేసుకుంటా తిరుగుతుంటాం. అంటే అక్షయ పాత్ర అనేది చాలా విలువైనది. ఆ అక్షయ పాత్ర తలపై ఉండడం ద్వారా ఆ గ్రామానికి గాని, పట్టణానికి గాని ఒక మంచి జరుగుతున్న విశ్వాసం. ద్విచక్ర వాహనానికి పరిమితం చేస్తున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎలా అర్థం చేసుకోవాలంటే స్వామి, ఇందులో ఏమీ కాదు స్వామి. తలపై పెట్టుకొని నడిచేటప్పుడు ప్రతి ఇంటి దగ్గర గూడా కూర్చొని లెగిసేవాళ్ళం స్వామి. హ్మ్. ఇప్పుడు మరి ఆ ఓపిక లేదు స్వామి. తలపై పెట్టుకుంటే ప్రతి ఇంటి దగ్గర గూడా కూర్చొని లెగుస్తూ ఉండాలి. మరి ఆ ఓపిక నశించిపోయి ఇప్పుడు ద్విచక్ర వాహనం మీద పెట్టుకొని తిరుగుతున్నాం స్వామి. అంటే ప్రజల్లో స్పందన పూర్వం నడిచేటప్పుడు ఎలా ఉంది? ద్విచక్ర వాహనంపై ఎలా ఉంది? 2 ఒకేలా ఉందా? లేతే ఏమైనా మారిందా? లేదు స్వామి, 2 ఒకేలాగున్నాయి. ప్రజలు కూడా స్వామి మీరు ఏ విధంగైనా ఈ ధనుర్మాసంలోను హరిదాసు అంటూ మాకు కనిపిస్తే చాలు స్వామి అని చెప్తున్నారు స్వామి. అప్పటికిప్పటికి మార్పు ఏమీ లేదు స్వామి. అంటే మాసానికి ఒకసారి వచ్చే ఈ హరిదాసులు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయంలోను ఏ కూలి పని ఎవరికి చేతనైన పని ఆళ్ళు చేస్తుంటాం స్వామి. ఏదో వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, లేదు అంటే కూలి అదే వ్యవసాయం అది చేస్తూ ఉంటాం స్వామి. వంశపారపర్యంగా వస్తున్న ఈ హరిదాసులది కాలక్రమేణా ముందు ముందు భావితరాలు మీ తరంకి అప్పగించి ప్రజలకు అప్పగిస్తారా? అది ఎలా ఎళ్ళబోతదంటారు? మా తరాలంటే మరి మా తాతగారు తిరిగేవారు స్వామి. ఆయన మా నాన్నగారికిచ్చారు. తర్వాత అలాగ మా బాబాయ్ గారు, తర్వాత నాకు వచ్చిన తండ్రి. మరి మా పిల్లలు చదువుకుంటున్నారు. మరి ఆళ్ళు చేస్తారో చేయరో అనేది మేము చెప్పలేము స్వామి. మేము ప్రోత్సహిస్తాం స్వామి. మేము మొత్తం మా వంశం అంతా గూడా అలాగ చిగురిస్తూ కొలది ప్రతిసారి అందరికీ చెప్తాం స్వామి. మరి వాళ్ళ ఇష్టం అనేది మరి మా చేతుల్లో లేదండి. నాకు ఒక కుమారుడున్నాడు. ఆయనకి కూడా చెప్తాను. ఆయన డిగ్రీ వరకి చదువుకున్నాడు స్వామి. ఇప్పుడు ఏ ఉద్యోగం లేక మాకు ప్రభుత్వం వల్ల ఏ సాయం లేదు స్వామి. వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకి చెప్తున్నాను. మరి ఆయన సంగతి ఇక ఎలా పూర్తిగా ఎలా ఆదరిస్తారు హరిదాసులు ఇంటికొస్తుంటే? నారద మహర్షి అనుకుంటామండి మేమంతాని. నా హరిదాస్ అంటే నారద మహామహర్షి అండి. అనుకుని మాకు ఇదివరకు అయితే మనకిప్పుడు 4 గుంజీలు తీస్తేనే ఎలా ఉంటదో, వాళ్ళు ఇంటింటికి లేస్తా నిలబెడతా ఉండేవారండి. అక్షయ పాత్ర ఎవరి గుమ్మం ముందుకొస్తే వాళ్ళు నిండిపోయిన వెంటనే అది చాలా గొప్పగా ఫీల్ అయ్యి మేము దించుకుంటామండి. అది నిండాలండి. కానీ అందరి ఇండ్ల ముందు నిండదది. నిండిన తర్వాత ఆ బియ్యం తీసుకొని మేము లోపల యేసుకొని తర్వాత పండగ రోజున వస్తారండి. అప్పుడు ఇచ్చేస్తామండి. ఇది మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హరిదాసు పాత్ర అనేది అత్యంత ఆధ్యాత్మిక పరం. వారు ద్విచక్ర వాహనంపై వచ్చినా, లేక నడిచి వచ్చినా వారిని ఖచ్చితంగా స్వాగతిస్తాము. అయితే భావితరాలకు కూడా అందించే క్రమం జరగాలి. సాక్షాత్తు నారద మహర్షిగా మేము కొలుస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు చెప్తారు. హైటెక్ హరిదాసుగా మారడానికి కూడా ఆరోగ్య సమస్యలే అని స్థానిక హరిదాసులు చెబుతున్న పరిస్థితి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి.